ఫ్యాక్టరీలో నోట్బుక్స్ ఎలా తయారు చేస్తారో చూద్దాము. చాలా రోజుల నుంచి నేను వీడియో చేయట్లేదు, ఫుల్ వీడియో చేద్దామని చెప్పేసి ఈరోజు ట్రై చేశాను. సో అలా చూపించినట్టుగా ముందు కలర్స్ వేసుకుంటారు డిజైన్ కోసము. పింక్ కలర్ అంటే మనకి అట్ట పైన ఫ్లవర్స్ అవి వస్తూ ఉంటాయి కదా, సో వాటి కోసం అని చెప్పేసి వేసుకుంటారు. తర్వాత ఇలా బైండింగ్ మీద పేపర్స్ని స్లైడ్స్ చేస్తారు, అంటే స్లాబ్గా, అంటే ఇట్లా బాగా పొడవుగా వేసి అది పేపర్ ఇలా తీస్తూ ఉంటారు మిషన్ పైన. ఇలా తీసిన పేపర్స్ అన్నీ కూడా మనకి లైన్స్ ముందు స్కేల్ ద్వారా కానీ, లేకపోతే అక్కడ ఒక మిషన్ ఉంటుంది, సో ఆ మిషన్ ద్వారా లైన్స్ అలా గీస్తూ ఉంటుంది. మనకి రూల్ నోట్ బుక్స్ ఉంటాయి కదా, మనం రెగ్యులర్గా పిల్లలు యూజ్ చేస్తూ ఉంటారు కదా, సో ఆ రూల్ నోట్ బుక్స్ అనమాట ఇవి. ఆ లైన్స్కి అది చూడండి, ఆ పైన స్కేల్స్ వస్తున్నాయి కదా, అవి లైన్స్ కొడుతూ ఉంటున్నాయి. ఈ పేపర్స్ అన్నీ కూడా ఇక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నాడు కదా, ఆయన రెడీ చేస్తున్నారు. చూస్తున్నారు కదా ఎంత పెద్ద పెద్ద స్లైడ్స్ వచ్చినాయి. ఆ స్లైడ్సెస్ అన్నిటినీ కూడా ఇక్కడ మళ్ళీ పక్కన ఒక ఆయన కట్ చేస్తున్నాడు బైండింగ్ నుంచి. అలా వస్తూనే ఉంటాయి అన్నమాట పేపర్స్. ఇవి మళ్ళీ ఒక సపరేట్ చేసుకుంటున్నాడు అంకుల్, అది అక్కడ పెడుతున్నాడు. మళ్ళీ ఈక్వల్గా పెట్టాడు. అవి వచ్చేసి 3-4 బుక్స్ అవుతాయేమో, అవి చూసారు కదా రూల్స్. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక అంకుల్ వచ్చేసి అది స్కేల్ తోటి మనకి మధ్యగా చేస్తున్నాడు అనమాట. అంటే రెండు పేపర్ని కలిపి మధ్య కుట్టు అంటాం కదా, సో మన పిన్ను పెట్టుకుంటాం కదా, ఆ పిన్ను లాగా దాన్ని ఈక్వల్ చేస్తున్నాడు, లెక్క పెట్టుకుంటున్నాడు. అంటే 100 పేజెస్ 200 పేజెస్ అట్లా ఉంటాయి కదా, సో అట్లా లెక్క పెట్టుకుని ఆ స్కేల్ తోటి అలా కొట్టి ఈక్వల్ చేసి పక్కన పెట్టుకుంటున్నాడు రూల్ నోట్ బుక్స్. ముందు మీకు పింక్ కలర్ చూపించాను కదా, ఆ పింక్ కలర్ వచ్చేసి మనకి సైడ్స్కి పింక్ కలర్ రెడ్ మార్క్స్ లాగా ఉంటాయి కదా నోట్బుక్లలో, సో ఆ కలర్ అనమాట అది. ఇదిగో ఇక్కడ ఇంకొక ఆంటీ వచ్చేసి పైన మనకి బుక్ కవర్ పైన ఇప్పుడు ఇట్లా వస్తాయి కదా, అంటే కొటేషన్స్ రాసి వస్తాయి కదా, సో ఆ కొటేషన్స్ కవర్ చేస్తుంది ఇంకొక ఆంటీ. కవర్ చేసి అది ఇండెక్స్ కవర్ ఉంటుంది కదా, సో ఆ కవర్ కూడా పెడుతుంది ఆంటీ, పెట్టేస్తుంది. చాలా వరకు పెట్టింది అక్కడ ఆంటీ. తర్వాత బుక్ పైన మనకి అట్టలు ఉంటాయి కదా, మెయిన్ అట్ట, సో అది కూడా ఆ కవర్ లోపల పెట్టేసి ప్యాక్ చేసి పక్కన పెడుతుంది. అట్లా ఒక్కొక్కటిగా తీసి పెడుతుంది ఆంటీ. చూస్తున్నారు కదా, అలా పెడుతూనే ఉంటుంది. పెట్టింది అవి కలిపి 2 బుక్స్ అనమాట, అంటే అంత లాంగ్ ఉంది కదా, సో 2 బుక్స్ అనమాట. ఇప్పుడు ఆంటీ తీసుకెళ్ళిపోయి అక్కడ ఒక మిషన్ దగ్గర పెడుతుంది. ఇప్పుడు ఆ మిషన్ దగ్గర పెట్టినవన్నీ అంకుల్ మిడిల్ చేస్తాడు, అంటే ఈక్వల్గా బుక్కి ఇటు సైడ్ 100 పేజెస్ అటు సైడ్ 100 పేజెస్ వచ్చేలాగా మిడిల్ చేస్తున్నాడు. ఇక్కడ ఆ బుక్స్ అన్నిటిని కూడా మిడిల్ వైజ్ చేసుకుని స్ట్రైట్గా చేస్తున్నాడు అనమాట. చూస్తున్నారు కదా ఎంత నీట్గా వస్తున్నాయో బుక్స్ అన్నీ కూడా ఆ మిషన్ నుంచి ఇక్కడ మిడిల్ చేస్తున్నాడు. మళ్ళీ ఎక్కడ నుంచి ఏమో తాత నవ్వుతున్నాడు. ఓకే, ఇక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు మనకి మిడిల్ మనకి పిన్లు కొడతాం కదా, ఆ పిన్స్ అనేవి ఇక్కడ ఫస్ట్ సెట్ చేస్తుంది. సెట్ చేసుకున్న తర్వాత అదిగో పిన్స్ కొట్టేశాడు, అదిగో చూపిస్తున్నాడు అంకుల్ కూడా. మళ్ళీ కొడుతున్నాడు మిగతా వాటికి కూడా పిన్స్ అయిపోయినాయి. ఇప్పుడు తీసుకెళ్ళి మనకి ఇంకా ఉన్నాయి, అంకుల్కి ఇంకా అవ్వలేదు, పిన్స్ చాలా ఉన్నాయి అనుకుంటా. బుక్స్ అన్నీ కొట్టాలి కదా, సో ఈ బుక్స్ అన్నిటికీ పిన్స్ అయిపోయినాయి. చూస్తున్నారు కదా, పిన్స్ కొట్టేసింది. ఇప్పుడు ఇవి బుక్స్ అన్నీ తీసుకెళ్ళి అడ్జస్ట్ ఉంటాయి కదా, అంటే ఈక్వల్గా లేని పార్ట్స్ ఉంటాయి కదా, సో అవి చేసి ఆ 2 బుక్స్ చూపించాను కదా, ఆ 2 బుక్స్ని సగానికి కట్ చేస్తుంది అన్నమాట. సో అది రెడీ అయిపోయినాయి బుక్స్. మళ్ళీ తీసుకెళ్తున్నాడు, మళ్ళీ ఇప్పుడు చూడండి క్లియర్గా. సో అడ్జస్ట్ చేస్తున్నాడు, ఆ పొడవు బుక్ని సగం చేస్తుంది, మిగతావన్నీ అడ్జస్ట్ ఉంటాయి కదా, ఆ క్లీన్గా నీట్గా చివరంతా నీట్గా కట్ చేస్తుంది అనమాట. ఆ వేస్టేజ్ని మళ్ళీ రీపేపర్ యూజ్ చేస్తారు వాళ్ళు. కట్ చేస్తున్నాడు, ఆ వేస్ట్ అంతా పక్కన పడేసుకున్నాడు. ఇప్పుడు రెడీ అయిపోయినాయి బుక్స్ కూడా. సో ఇవన్నిటిని తీసుకెళ్ళిపోతారు. ఇప్పుడు అంకుల్ తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నారు. ఇప్పుడు ఇక్కడ ఈ ఆంటీ ఏం చేస్తుందంటే ఆ బుక్కి కవర్లు వేసేస్తుంది అనమాట. ఆ బుక్స్కి కవర్లు వేసేసి అదిగో రోస్ అని చెప్పేసి నీట్గా యూత్ అని చెప్పేసి మస్తు ట్యాగ్లు వేసారు వీళ్ళు నోట్బుక్స్కి.
చాలామంది పిల్లలైతే అసలు నేనైతే ఆ కవర్లు చూసే అట్రాక్ట్ అయ్యి కొనేదాన్ని నేను చదువుకున్నప్పుడైనా ఇప్పుడైనా సరే మా పాప కొనేటప్పుడు కూడా నేను ఆ బుక్స్కి కవర్లు చూసి కొంటాను అనమాట. ఏది కవర్ బాగుంటే అది. యాక్చువల్గా అయితే అసలు కవర్ మనం ఆల్రెడీ స్కూల్కి వెళ్ళేటప్పుడు మనకి కవర్లు ఇస్తారు, అవి వేసి కవర్ చేస్తామనుకోండి, ఏంటో అదొక పిచ్చి. ఇక్కడ తర్వాత ఇవి మొత్తం సీల్ ప్యాకింగ్ చేసేస్తుంది ఆంటీ, కవర్ వేసేసి క్లియర్గా నీట్గా చేసేస్తుంది. ఇవన్నీ ఇప్పుడు వీళ్ళు సీల్ ప్యాక్ వేసేసి వీళ్ళ ఆర్డర్స్ ఎక్కడైతే ఉన్నాయో షాప్స్కి, స్టేషనరీ షాప్స్కి అలా బల్క్ వైజ్ ఆర్డర్స్ ఇస్తారంట. ఇక్కడ నుంచి చాలా నీట్గా ఉన్నది, అంకుల్ చూపిస్తున్నాడు, చాలా బాగున్నాయి.